సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత ఆర్మీ. అరేబియా సముద్రంలో హైటెన్షన్. పోటాపోటీగా భారత్ పాక్ నేవీ విన్యాసాలు. పహల్గామ్ ఉగ్రదాడిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. భద్రతను పెంచేలా ఆదేశాలివ్వాలని పిల్ దాఖలు. నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఇవాళ రేపు ప్రధాని సుడిగాలి పర్యటన. ముంబైలో వేవ్ సమ్మిట్ ను ప్రారంభించనున్న మోదీ. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు భారీ ఏర్పాట్లు. ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఈసారి జనాభా లెక్కలతో పాటే కులగణన. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం. నేటి నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు. పరిమితికి మించి ప్రతి లావాదేవీకి 23 రూపాయలు వసూలు. గుజరాత్లోని ఖేడాలో విషాదం. ఈత కోసం వెళ్లి నదిలో పడి 6 చిన్నారులు మృతి. మే నెలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు. దక్షిణాదిలో వడగాలులుంటాయన్న ఐఎండీ. ఇంటి ముందు గార్డులు, ఇంటి కింద బంకర్. పాక్ ప్రభుత్వ భద్రతలో దర్జాగా హఫీజ్ సయీద్. మళ్లీ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్. 4 వికెట్ల తేడాతో పంజాబ్ విన్.